ప్రజల భద్రతలో భాగంగా పోలీసులు చేపడుతున్న కార్డాన్ సెర్చ్లు కొనసాగుతున్నాయి. మొట్టమొదటిసారి సైబరాబాద్ వెస్ట్, హైదరాబాద్ సౌత్ జోన్ పోలీసులు కలిసి సంయుక్తంగా కార్డాన్ సెర్చ్ నిర్వహించారు. ఈ దాడుల్లో ఏకంగా 100 మంది అనుమానితులతో పాటు పలువురు రౌడీ షీటర్లు, కత్తులు, వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. వీటితో పాటు 12 మంది బాల కార్మికులకు విముక్తి కల్పించారు. హైదరాబాద్ పాతబస్తీలో ఐసిస్ సానుభూతి పరులను ఎన్ఐఏ అరెస్టు చేయడంతో ఒక్కసారిగా తెలంగాణ పోలీసులు అప్రమత్తమయ్యారు. జంట కమిషనరేట్లకు చెందిన పోలీసులు నిఘాను ముమ్మరం చేశారు. 3 రోజుల్లోనే పాతబస్తీలోని పలు పోలీస్ స్టేషన్ల పరిధిలో కార్డాన్ సెర్చ్ నిర్వహించారు. 2 రోజుల క్రితం జరిపిన తనిఖీలో బంగ్లా బెంగాల్ సరిహద్దు ప్రాంతానికి చెందిన 5 అనుమానితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు ఇవాళ హైదరాబాద్, సైబరాబాద్ కమిషనరేట్ల సరిహద్దుల్లో సుమారు 100 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. ఫలక్నమా, సైబరాబాద్ వెస్ట్ పరిధిలో సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఈ తనిఖీల్లో 2 డీసీపీల ఆధ్వర్యంలో సుమారు 585 మంది సిబ్బంది పాల్గొన్నారు. 100 మంది అనుమానితులు, 120 టూ వీలర్స్ తో పాటు 7 రౌడీ షీటర్లు, కత్తులను స్వాధీనం చేసుకున్నారు. ఈ కార్డాన్ సెర్చ్ లో కుటుంబ వ్యాపారం గుట్టురట్టయింది. ఇటీవల అరెస్టుల నేపథ్యంలో ఈ అవుట్స్కట్స్ లో ఏదైతే టెనెంట్ వెరిఫికేషన్ లేకుండా ఈ వేరే స్టేట్ల వాళ్ళకి ఇవ్వటం, ఈరోజు అరెస్ట్ అయిన వాళ్ళు 26 మంది బీహారీస్ కూడా ఉన్నారు. వాళ్ళ ఐడి ప్రూఫ్స్ కూడా చెక్ చేస్తున్నాం. ఒక సెన్స్ ఆఫ్ సెక్యూరిటీకి పబ్లిక్ ఇవ్వడం కోసమే ఈ బోత్ జాయింట్ ఆపరేషన్ కండక్ట్ చేయడం జరిగింది. మైలార్ దేవలపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని అన్సారీ రోడ్, ముస్తఫానగర్, గుల్జానగర్ ప్రాంతాల్లో జరిగిన తనిఖీల్లో 10 ఆటోలు, 2 కార్లు, 3 కత్తులు స్వాధీనం చేసుకున్నారు. ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇది బార్డర్ ఏరియా కాబట్టి సో ఒక్కసారి చేస్తే తర్వాత అది వేరే జోన్కి పారిపోయే అవకాశం ఉంది. 2 జోన్ కలిసి చేస్తే దానిలో ఎఫెక్టివ్నెస్ చాలా పెరుగుతుంది. సో దాని గురించి ఇది 2 డీసీపీలు, 2 జోనల్ ఆఫీసర్స్ అది ఇంతకుముందే మీటింగ్ చేసి డిస్కషన్ చేసి మొత్తం ప్లాన్ చేయడం ఇది జరిగింది. బాల కార్మిక వ్యవస్థ పూర్తిగా కనుమరుగైపోతుందనుకుంటున్న తరుణంలో కార్డాన్ సెర్చ్ లో మళ్లీ బాల కార్మికులు చిక్కారు. మహమ్మద్ జబ్బాజ్ అనే వ్యక్తి బీహార్ నుంచి తీసుకొచ్చిన 12 మంది బాల కార్మికులను గాజుల తయారీకి వాడుతున్నారు. ఓ ఇంటిని తనిఖీ చేస్తుండగా వీరంతా పోలీసుల కంటపడ్డారు. వెంటనే నిర్వాహకుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు బాల కార్మికులకు విముక్తి కల్పించారు. వీరిని సిడబ్ల్యూసీ అధికారులతో మాట్లాడి వారి స్వగ్రామాలకు పంపించేందుకు ఏర్పాట్లు చేస్తామని పోలీసులు చెబుతున్నారు. నిర్వాహకుడిపై పీడీ యాక్ట్ పెట్టనున్నారు. 120 వెహికల్స్, ఒక 4 తలవార్లు, 3 డ్యాగర్స్, ఒక గుడుంబ క్రిమినల్ని, సారా ప్యాకెట్లు, అట్లాగే 5 ప్రాపర్టీ అఫెండర్స్ని, 2 ఎన్బిడబ్ల్యూస్ని ఎగ్జిక్యూట్ చేయడం జరిగింది. 12 మంది బీహార్ చెందిన చిన్నపిల్లలను రెస్క్యూ చేసి అతనిపై 370 మరియు జూనల్ జస్టిస్ యాక్ట్ కింద వాళ్ళని కేసు పెట్టడం జరుగుతుంది. ఇతను 2వ చేశాడు కాబట్టి ఇతనిపై పీడీ యాక్ట్ కూడా పెట్టడానికి ఇమీడియట్గా కమిషనర్ గారికి ప్రపోజల్ పెట్టడం జరుగుతుంది. ఈ నిర్బంధ తనిఖీలు 7 గంటల పాటు కొనసాగాయి. రాబోయే రోజుల్లో ఈ తనిఖీలను మరింత ముమ్మరం చేస్తామని పోలీసులు చెబుతున్నారు.